రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు గంభీరావుపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించమని, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని తెలిపారు. ఓటర్లను మద్యం, డబ్బుతో ప్రలోభాలు చేసినా ఉపేక్షించమన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు. అక్రమంగా డబ్బు, మద్యం తరలిస్తే సీజ్ చేస్తామన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. చాలా రోజుల దాకా కూడా ఆ కేసు అట్లనే ఉంటుంది. జనరల్ కేసెస్ అంటే మనం ఏదైనా ఎఫ్ఐఆర్ అయితే ఒక ఎఫ్ఐఆర్ అయింది అనుకో, ఒక ఎఫ్ఐఆర్ అయితే దాన్ని ఏమవుతుంది ఆటోమేటిక్గా లోక్ అదాలతో లేకపోతే ఏదో కాంప్రమైజో చేసి క్లోజ్ అవుతుంది. కానీ ఎలక్షన్ రిలేటెడ్ కేసులో ఏమవుతుంది, ఈ ఎలక్షన్ కేసు క్లోజ్ కావాలంటే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ దగ్గరకు పోవాలి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే క్లోజ్ అవుతుంది. కాబట్టి ఎలక్షన్ దల్లా ఎలాంటి కేసులన్నా మీరు కాదు రీజన్ అటువంటి ఇన్సిడెంట్ చేయండి. అదేవిధంగా అది చేసిందనుకో బైండ్ ఓవర్, నెక్స్ట్ ఎలక్షన్ రాగానే బైండ్ ఓవర్ అని పిలుస్తా అంటారు. అప్పుడు ఇప్పుడంటే ఉత్సాహంతో ఉంటావు, మంచిగా పోతావు, చేస్తావు. చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు బైండ్ ఓవర్ అనే వాళ్ళు ఇదేం సార్ అదే అనే అప్పుడు బాధలు అప్పుడు ఉంటాయి. కాబట్టి ఎలక్షన్ దల్లా పోవద్దు. అదేవిధంగా ఈ వాట్సాప్ ఒకళ్ళు ఇది చేసిందని ఇంకోళ్ళు మీరు పోయి వాళ్ళ మీద పోవడం అటువంటిది ఏం చేయాలి. ఏమున్నా ఏమైనా ఇన్సిడెంట్ వాట్సాప్ చాటింగ్ కానీ ఏ చేసినా కేసు చేస్తారు. ఆల్రెడీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. అడ్మిన్ మీద కేసు అయితే వాట్సాప్ దల్లా ఎలాంటి ఎలిగేషన్ వాట్సాప్ చేసినా కూడా అడ్మిన్, దానికి ఎవరైతే వాట్సాప్ గ్రూప్కి అడ్మిన్ ఉంటారో వాళ్ళ మీద ఆటోమేటిక్గా కేసు అవుతుంది. అలాంటివి ఏమైనా వచ్చిందనుకో, సపోజ్ ఎగ్జాంపుల్ ఎవరైనా చేస్తే దానికి వచ్చి ఎస్ఐ గారికి వచ్చి చేస్తే దాని పక్క మనకేముంటుందో దాని ప్రకారం మేము కేసెస్ అనేది చేస్తాం. చేసిన తర్వాత లీగల్ యాక్షన్ ఉంటుంది. దానికి మీరు పోయి మీరు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో డిస్కషన్ చేసి మళ్ళీ అదొకటి పెద్ద ఇష్యూ అయిపోయి ఇద్దరు ఇప్పుడు ఒకరు పోయాడు ఇద్దరికి అవుతుంది, ఇద్దరైనా ప్రాబ్లం అవుతుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తా. నేను కోనరావుపేట ఎస్ఐ చేసినప్పుడు ఏమవుతుందంటే టెంపరీ ప్రొవకేషన్స్ తోటి అప్పుడు నేను ఎస్ఐ ఉన్నప్పుడు ఒక చిన్న మర్డర్ అవుతుంది. కోనరావుపేట అమ్మాయి అబ్బాయి కోనరావుపేట సుద్దాల గ్రామం, ఇద్దరు సుద్దాల గ్రామం, కాకపోతే క్యాస్ట్ ఎస్టీ ఉంటుంది. ఆ అబ్బాయిని వాళ్ళిద్దరి మధ్య పడకుండా గ్యాప్ ఏదో ఉంటే తీసుకుపోయి ఎక్కడ గుట్టలా చంపేస్తారు. అది అయిపోతుంది. డెడ్ బాడీ తీసుకొచ్చే క్రమంలో చనిపోయిన అబ్బాయి వాళ్ళ మొత్తం బంధువులందరూ ఏం చేస్తారంటే దాదాపు ఒక 150 మంది 200 మంది అప్పుడున్న టెంపరీ ప్రొవకేషన్ ఏముంటుంది, ఒకడే బారా అంటే పాట గ్రూప్లో ఉంటే మాబ్లా మనం కంట్రోల్ చేయలేము. మాబ్ సైకాలజీ చాలా డిఫరెంట్. నువ్వు మంచోడు కావచ్చు, పక్కోడు మంచోడు ఉండడు, కాకపోతే మంచోడు కూడా బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అట్లా ఏమైతే మాబ్ సైకాలజీలో ఒకటి పాపా అనగానే ఇష్టపడ్డాగానే ఏమంటే టెంపరీ ప్రొవకేషన్ టక్కటక్కడ పోయారు, ఇంట్లో పోయారు, దాడి చేసినారు. నేను అప్పుడు దాదాపు 11:30 నుంచి రాత్రి 6 దాకా ఆపేసిన. ఏం మొత్తం వీడియోగ్రఫీ అయిపోయింది. మొత్తం వీడియోగ్రఫీ అయిపోయినాక రికార్డ్ చేస్తాను. రైట్, ఓకే. అయితే మొత్తం వీడియోగ్రఫీ చేసింది. వీడియోగ్రఫీ చేసిన తర్వాత ఏమైంది, ఆటోమేటిక్గా కేసు అవుతుంది, ఎఫ్ఐఆర్ అయింది. దానిలో ఏమైంది, చిన్న చిన్న పిల్లల తల్లిలు ఉన్నారు, దాదాపు మళ్ళీ మామూలు వ్యక్తులు అందరు ఉన్నారు. ఆ కేసు అయిన తర్వాత నేను రిమాండ్ చేసే టైంలో ఒక డీసీఎం వ్యాన్ పెట్టి దాదాపు 70 మంది రిమాండ్ చేసిన. వచ్చి ఏడ్చుడు ఏమని, సార్ నాకు పాలిచ్చే పాప ఉందంటే నేనేం చెప్తా, నా చేతిలో ఏముంటుంది, ఇక అదే ఎన్ఫోర్స్మెంట్ అంతే. కేసు అయిందంటే నా చేతిలో ఏముండదు, మనం చేసుడో పంపించు, అట్లా నింపి పంపించిన తర్వాత బాధపడతాను వాళ్ళందరూ. అంటే నా ఉద్దేశం ఏంటిదంటే ఎప్పుడు కానీ ఒకటి అయ్యేడుతుంటే దాని పరిణామం తర్వాత ఉంటుంది. కాబట్టి మనం కూడా నువ్వు నీ ఇష్టం, నిన్ను ఎవరు అడిగేది లేదు, నీ ఇష్టం ప్రకారం చేసుకో, ఏం లేదు. కాకపోతే వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయాలి.